వాది సంబంధాలని తెలియనివ్వకుండా వెలుగుదూత వేషం తను ధరించుకున్న రీతిగా తన బిడ్డలకు కూడా వెలుగుదూత వేషము ధరించి వాళ్ళకు కూడా చక్కగా ప్రార్థనా పరులాగా లోకానికి చూపిస్తా ఉంటది. వాళ్ళని చూసి మనం నిజంగా ఎంత ఆకర్షితులు అవుతామంటే నిజంగా దేవుడి కొరకు ప్రయాసపడే బిడ్డలు చూసి కూడా ఆకర్షితులు అవు మనం. దాని ఆకర్షణ అయస్కాంతముకు ఎలా ఆకర్షిస్తుందో అలా ఆకర్షించేస్తుంది. అందుకే మనము దేని బట్టి మనిషి యొక్క ప్రవర్తన తెలుస్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉందంటే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం చూడండి. ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడినట్టు మనుషుల యొక్క ఫలము కూడా దేని వలన తెలియబడుతుందని చెప్తే క్రియల వలన దాని ఫలము తెలియబడుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు క్షుణ్ణంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనిషి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, మనిషి దేవుడి వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు, మనిషి ఉపవాస ప్రార్థనతో తన శరీరాన్ని తను నలకొట్టుకుంటా ఉన్నప్పుడు ఎవరు సారూప్యంలోకి మారాలండి? క్రీస్తు సారూప్యంలోకి మారాలి. ఎందుకు? నీ శరీరాన్ని నీవు నలకొట్టుకుంటున్నావు, దేవుడి సన్నిధి అనుదినము ప్రార్థన చేస్తా ఉన్నావు, దేవుని సన్నిధిలో ప్రతిదినము వాక్యాన్ని చదువుతున్నావు. మరి వాక్యము నీ హృదయం తీసుకుంటుంది, ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది, ఉపవాసంతో నీ శరీరాన్ని నీవు నలకొట్టుకుంటూ ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలని నువ్వు ప్రయాసపడుతున్నావు. మరి ఎంత చేస్తా ఉన్నా కానీ నీలో సరైన ఫలము రావట్లేదు అంటే ఎక్కడ లోపం జరుగుతుందన్నది మనము ఆలోచన చేయాలి. ఇల్లు చేస్తా ఉన్నప్పుడు క్రీస్తు సారూప్యము నీలోకి రాకోకుండా ఇంకా అపవాది క్రియలు ఎక్కడో మనల్ని ఏలుబడి చేస్తా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇన్ని లక్షణాలు ఉంటే క్రీస్తు సారూప్యంలోకి మారాలి. మరి ఇన్ని లక్షణాలు ఉన్నా కూడా క్రీస్తు సారూప్యంలోకి మారడం లేదంటే వీళ్ళు ఎవరి సంబంధి, ఏ వేషం వేసుకున్నారని మనం చెప్పాలి? వెలుగుదూత వేషం ధరించుకుని అపవాది సంబంధులుగా అనేకమైన సహోదరులు మోసం చేయడానికి కపట వేషము ధరించుకుని మన మధ్యన మోసం చేస్తా ఉన్నారని మనము